మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. త్రిబాణధారి బార్బరిక్ సినిమా డైరెక్టర్ ఇటీవల చూసాం మనం, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ వీడియో. తను మలయాళ సినిమాలు చూస్తున్నారు కానీ తెలుగు సినిమాలు చూడట్లేదు. తను మంచి సినిమా చేశాను కానీ ఆదరణ లభించలేదని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయారు. మీరు ఈ మధ్య సినిమా చూశారు, నిజంగా సినిమాలో కంటెంట్ ఉందా? కంటెంట్ ఉన్న సినిమాలు కూడా చూడట్లేదా? అసలు ఏం చెప్తారు? అంటే తను ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఒక స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నాడు. అంటే మంచి చెడు అనేవి రాసులుగా పోసుండవు. ఒక మంచివాడు వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడుగా మారిపోవచ్చు, ఓ చెడ్డవాడు అవకాశాలు దొరక్క మంచివాడిగానే మిగిలిపోవచ్చు అని ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పేవాడు. అలా ఇందులో క్యారెక్టర్స్లో ఆ ట్విస్టులు కనిపిస్తాయి. ఈ బార్బరిక్ అనే టైటిల్తోనే ఇబ్బంది ఉంది నిజానికి. ఈ త్రిబాణధారి బర్బరీకుడు యాక్చువల్గా ఆ బర్బరీకుడిని బార్బరిక్ అని ఒక విచిత్రమైన ప్రొనౌన్సియేషన్లోకి తీసుకెళ్ళి బార్బేరియస్ అని మనకు ఒక గిరీశం గారి మాట ఉంది. గిరీశం పాత్ర ద్వారా గురజాడ అప్పారావు గారు తెలుగు ప్రజలకి బాగా దగ్గర చేసినటువంటి ఒక ఇంగ్లీష్ పదం గుర్తొచ్చే ప్రమాదం ఉంది దీనిలో. అందుకని ఆ తరహా టైటిల్ పెట్టడం అది కొంచెం కన్ఫ్యూజ్ చేసింది జనాలు. అలా కాకుండా నేరుగా ఈ త్రిబాణధారి ఈ గొడవంతా లేకుండా బర్బరీకుడు అని పెట్టి కూడా సినిమా చేసుకోవచ్చు హాయిగా. అప్పుడు ఎవరా బర్బరీకుడు అని జనాలు ఏదో వెతుక్కుని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చూస్తారు. ఇది మహాభారతంలో క్యారెక్టరు. కృష్ణుడు తన అంటే అతను ఏ పక్షం వహించినా ప్రమాదమే అని గుర్తించి ఫైనల్గా అతని తల కోరతాడు. యుద్ధానికి బలి నీ తల ఇచ్చేసేయని కోరి ఆ తల తీసేసుకోవడం ద్వారా అతను యుద్ధరంగంలో ప్రవేశించకుండా చేయటం అనేది ప్రోగ్రాం. ఇలా పురాణాలని డికోడ్ చేసి ఆ నేపథ్యంలో సినిమా తీసి ఒక కాన్స్పిరసీ అది ఆ యాంగిల్లో ఏదైనా ఒక సోషల్ సబ్జెక్ట్ తీసుకుని చేసుంటే ఒక పద్ధతిలో నడిచేది. కేవలం ఏదో 3 బాణాలు, ఆ 3 బాణాలు ఒకటి లక్ష్యాన్ని చూపిస్తుంది, ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదిస్తుంది, విజయం సాధిస్తుంది, ఇలా ఒక 3 బాణాలకి 3 సెన్సెస్ ఉన్నాయి అనేది ఆ ఒక్క పాయింట్ తీసుకుని దాన్ని మాత్రమే ఈ కథకు అన్వయిస్తూ సినిమా తీసాడు ఆయన. నిజానికి కాన్సెప్చువల్గా అది కనుక అన్వయించుకుని కథ రాసుకుంటే ఇలా ఉండేది కాదు సినిమా, ఇంకో పద్ధతిలో ఉండేది. అది కింది అంటే ఎలాంటి దారుణాలు జరుగుతాయి అంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ అనేది లేదు ఇండియాకి, ప్రాచీన చరిత్ర అనేది లేదు. ఈ ప్రాచీన చరిత్ర అనేది పురాణాలలో నుంచే మనం డీకోడ్ చేసి తెలుసుకోవాలి. అక్కడ చెప్పిన సన్నివేశానికి వెనకాల ఏం జరిగి ఉండొచ్చు అనే రూట్స్లోకి వెళ్ళి ఆలోచించి దాన్ని చెబుతూ ఒక కథ అల్లితే అది పారంజిత్ సినిమాల లెవెల్లో ఉండేది. అలాంటి ప్రయత్నం అతను చేయలే. అతను గూగుల్లో అతనికి దొరికిన సమాచారం మేరకు అతను ఎవరైతే ఆ పురాణాలు చెప్పారో, ఏం సాధించడానికి చెప్పారో దాన్ని నుంచి డీవియేట్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన జ్ఞానమే తన జ్ఞానంగా భావించి అందులో ఆ 3 బాణాలు మాత్రమే తీసుకుని ఇతను ఒక కథ అల్లుకున్నాడు. అంటే దానికి హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ ఇలాంటి కొన్ని ప్రస్తుత సమాజంలో ఇష్యూస్గా అనుకుంటున్నటువంటి వాటిని ఎంచుకుని ఒక కథ రాసుకుని ఒక ప్రొఫెసర్ అంటే ఒక సైకియాట్రిస్ట్ మనవరాలు ఆవిడ కనిపించకుండా పోతే దాన్ని డిటెక్ట్ చేసుకుంటూ వెడతాడు ఆయన. అంటే పోలీసుల సహకారం లేదు, పోలీసులు వాళ్ళు అధికారంలో ఉన్న వారికి బానిసలు తప్ప సామాన్య ప్రజల వాళ్ళు పట్టించుకోరు అనేది జనరల్గా అందరూ అనుకునేదే. అదే సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తూ తన యుద్ధం తనే చేసుకోవడానికి తన కేసు తనే ఇన్వెస్టిగేట్ చేసుకుంటాడు. సర్పయాగం అని మనం గతంలో సినిమా చూసాం శోభన్ బాబు గారి కూతురు క్యారెక్టర్ రోజా. అవును, రామానాయుడు గారి సినిమా. అయితే ఆయన అలా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా దాదాపు అలాగే మనవరాలు ఏమైంది, ఆ మనవరాలు డిటెక్ట్ చేయటం,
ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఎవరు చేశారు అనేది కనుక్కుని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటం అనేది లైన్. ఆ లైన్లో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ చేసుకునే ప్రాసెస్లో అక్కడ 2 క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఆ 2 క్యారెక్టర్లో ఒకటి హీరో క్యారెక్టర్గా భ్రమింపజేస్తూ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది క్యూరియస్ సినిమాలో. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా నడిపాడు సినిమా. ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ఒక కొంచెం భిన్నంగా ఆలోచించాడు, రొటీన్కి భిన్నంగా ఆలోచించి ఆ క్యారెక్టర్లు డిజైన్ చేశాడు. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ రిలేటివ్గా ఉదయ్ భానుని తీసుకున్నాడు. ఈ ఈ సైకాట్రిస్ట్ క్యారెక్టర్లో సత్యరాజ్ గారిని తీసుకున్నాడు. సత్యం రాజేష్ ఒక పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తాడు. అలాగే ఈ మధ్య కాలంలో టిపికల్ డైలాగ్ డెలివరీతో వచ్చినటువంటి తమిళ ఆర్టిస్ట్ నరేష్ అతని పేరు. అతని తాలూకా కామెడీ కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో అతను క్యారెక్టర్ ఒకటి. ఇలా వీళ్ళందరి మీద కొంత సినిమా ఎంగేజింగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ మరీ అంత పాత్ బ్రేకింగ్ ఐడియాస్ ఉన్నటువంటి సినిమా అని అనుకోనక్కర్లేదు. అయితే ఇది మాత్రమే సరిపోతుందా ప్రేక్షకులకి అనేది చూడాలి. అంటే జనరల్గా ఇంతకంటే అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా జనం రావడం లేదు. జనం రాకపోవడం అనే దానికి ఉన్న రీజన్స్ పట్టుకొని ఛాంబర్కి వెళ్ళి దెబ్బలాడాలి. ఛాంబర్కి సంబంధం ఏంటి? ఛాంబర్కి ఎందుకు సంబంధం అంటే ఆ లీకేజీ జరుగుతుంది, వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి. పైరసీ సినిమాలు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. అంటే మీకు అద్భుతము ఈ సినిమా అని తెలిస్తే తప్ప జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. అద్భుతం కాదు, పర్లేదు అనే మాట వస్తే చూడలేదు, థియేటర్కి వెళ్ళట్లేదు. సినిమా చూస్తున్నారు, థియేటర్కి వెళ్ళకుండా ఫోన్లో చూస్తున్నారు. ఈ ఫోన్లో చూడటం అనే దాన్ని అరికెడితే కొంచెం కొంతమంది వెళ్తారు. ఆ ప్రయత్నంలో నువ్వు నలుగురిని కలుపుకొని యుద్ధం చెయ్యి. ఆ యుద్ధం చేయకుండా ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ ఏదో పెడతానంటున్నాడు, ఈరోజు రేపో ప్రెస్ మీట్ ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్లో ఆయన బహుశా ఈ ఎరుకతో ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి. అంటే జనాల మీద నింద వేయటం కాదు, జనాల మీద నింద వేసే ఇది లేదు అసలు. సినిమా అనేది మారిపోయింది, ఎంటర్టైన్మెంట్ అనేది 100 ప్లాట్ఫామ్స్కి విస్తరించింది. సినిమా కూడా 100 ప్లాట్ఫామ్స్కి విస్తరించింది. మీరు థియేటర్లో వచ్చే డబ్బులే తీసుకుంటారా? ఓటీటీకి అమ్మరా, సినిమాని అమ్ముతారుగా. మీ సినిమాకి జనం వస్తే, మీ సినిమాకి 4 పాజిటివ్ రివ్యూలు, 10 మంది జనాలు మీడియా ముందు బాగుంది సినిమా పర్లేదు అని చెప్తే ఇవన్నీ తీసుకెళ్లి చూపించి ఓ ప్రొఫైల్ బిల్డ్ చేసి ఓటీటీల దగ్గర శాటిలైట్లోని బేరాలు మాట్లాడుకుని డబ్బులు తీసుకుంటారుగా. వాళ్ళ దగ్గర కూడా ఉచితంగా ఇవ్వరుగా. సో మీకు డబ్బులు వస్తాయి, రకరకాల సోర్సెస్ నుంచి వస్తాయి. ఇతర తమిళ్లో ఆ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, సత్యరాజు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కొంత డబ్బులు జనరేట్ అవుతాయి. ఇలా మీరు మీ మార్కెటింగ్ స్ట్రాటజీతోనే మీరు సినిమా తీసి థియేటర్కి జనాలు రాలేదని సాగు పెట్టి మీరు ఏడ్చి గందరగోళం పెడితే అదేదో ప్రమోషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జనం మాట్లాడుకున్న తర్వాతే నేను థియేటర్కి వెళ్ళా. ఏమిటో పరిస్థితి, 3 మాత్రమే ఉన్నారు అక్కడ. ఆయన వెళ్ళినప్పుడు ఇంకా 10 మంది అయినా ఉన్నారు, నేను వెళ్ళినప్పుడు 3 మాత్రమే ఉన్నారు. అది కండిషన్. అయినప్పటికీ సినిమా వేశారు. క్యాన్సిల్ అవుతుందేమో అనుకున్నాను నేను, కానీ కాలేదు. అంటే డబ్బులు పే చేస్తుంటారు, ఆడేసాడు బాధ్యతగా. సినిమా అద్భుతం అనే పరిస్థితి కాదు. మలయాళం సినిమాలు ఆడుతున్నాయంటే మలయాళంలో అన్ని సినిమాలు ఆడేట్లా, జనాలకి కనెక్ట్ అయిన సినిమా చూస్తున్నారు. ఆ సినిమా అంటే కొత్త లోక అనే సినిమా కనెక్ట్ కావడానికి 100 రీజన్స్ ఉన్నాయి. అది ఒక మార్మికమైనటువంటి నేపథ్యంలో నడిచేటువంటి కథ. అది కనెక్ట్ అవుతుంది. జానపదాన్ని ఆ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్గా తీసుకుని అలా తీశారు వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ వర్కౌట్ అయింది. మీరు అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీలోనే మీ స్క్రిప్ట్, ఆర్టిస్టుల సెలక్షన్ ఇవన్నీ చేసుకున్నారు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి టైటిల్ దగ్గర నుంచి కొంత గందరగోళం ఉంది. ఈ గందరగోళం నుంచి మీ ప్రయత్నం జనాలని పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు అనేది వాస్తవం. అందుకని ఆ బర్బరీకుడి కథే తీసుకుని
అది ఏ యాంగిల్లో జరిగింది అనే దానికి ఒక భిన్నమైనటువంటి కోణం తీసుకుని కాన్సెప్చువల్గా దాన్ని ఫిలసాఫికల్గా అర్థం చేసుకుని దాన్ని అన్వయిస్తూ ఒక కథ రాసుకుని దాన్ని సినిమా చేసి ఆ టైటిల్ పెడితే జనం చూస్తారు. ఆ టైటిలే కొంచెం జనాలకి అర్థం కాదు. అర్థం కాలేదు, భయపెట్టింది, విచిత్రంగా అనిపించింది, ఏమిటో అనుకున్నారు. అలా రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ సినిమాకి. అవన్నీ నెమ్మదిగా రివ్యూ చేసుకుని అవును. ఫర్దర్గా అలా జరగకుండా, రెండోది లీకేజ్ అరికట్టడానికి ఏం చేయాలో ఆ ఉద్యమంకి మీరు పూనుకుంటే ఏదైనా పని అవుతుంది. మీ సినిమాకే కాదు, ఏ సినిమాకి జనం రావడం లేదు. ఎవరి సినిమాకి పెద్ద హీరోలు నోన్ ఫేసెస్ కూడా జనం రావట్లేదు. నోన్ డైరెక్టర్ల సినిమాలకు కూడా జనం ఎక్కట్లేదు. ఈ ఎందుకు ఎక్కట్లేదు అనేది దాని మీద ఒక స్టడీ చేసి మీరు ప్రోగ్రామ్ తీసుకోవాలి. కానీ కొట్టుకుంటే ఎలాగా? అంత కొట్టుకుని బాధపడేంత